నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా నమస్కారం. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన గౌరవ అధ్యక్షులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన ఆదరణీయులు అడ్మిన్ గారు శ్రీ దాస్యం లక్ష్మి గారికి ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ, నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశానికి మరోమారు మీకు స్వాగతం తెలుపుతూ, నేటి కవిత అంతర్జాల సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన విభిన్న అంశాలను ఆధారంగా చేసుకుని వచ్చిన కవితలలో తమకు నచ్చిన కవితను ఎంచుకొని సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపే ఈ కార్యక్రమమే నాకు నచ్చిన కవిత. మరి గత వారం ఈ వారం కూడా నాకు నచ్చిన కవిత అంశానికి మనకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలు వచ్చాయి. అవేంటో వెంటనే చూసేద్దాం రండి. మనకు గత వారం వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక మన సీనియర్ కవయిత్రిమణి, ఆత్మీయురాలు, మృదు మధుర భాషిని శ్రీమతి సావిత్రి రంజోల్కర్ గారిది. వారు నవీ ముంబై నుండి మనకు ఈ సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు. వారికి నచ్చిన కవిత ఫిబ్రవరి 17వ తేదీ నాటి స్వేచ్ఛా కవిత అనే అంశానికి గాను మన అడ్మిన్ గారు శ్రీ దాస్యం లక్ష్మి గారు నిజం వెంట అనే శీర్షికతో వ్రాసిన కవిత. నెపం వేయడం సులువే, నిజాలను ఒప్పుకోవడం చాలా కష్టం. తప్పులను కప్పిపుచ్చుకోవడమే చతురులనుకునే వారికి తెలిసిన ధర్మం అనే బలమైన ఎత్తుగడతో ప్రారంభమైన ఈ కవిత ప్రతి పాదంలో అబద్ధాలనే నిజమని నమ్మి ఇతరులను కూడా నమ్మిస్తున్నామనే ప్రలోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రబుద్ధుల అసలు సిసలైన అసత్యపు వ్యక్తిత్వాన్ని అద్దంలో చూపించారు. నెపాల ముసుగు వేసుకున్న మనుషులు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన అబద్ధమనే అంధకారంలో కొట్టుమిట్టాడుతూ అజ్ఞానంలోనే మగ్గుతారు. కానీ నిజం ఎంత వెంటాడి అద్దం చూపించినా మారకుండా కొరకరాని కొయ్యల్లా తయారవుతూ తాము చదివిందే వేదం, చెప్పిందే శాస్త్రం అంటూ అసలైన జ్ఞానానికి దూరమై మూఢులను పెంచుకుంటారనే విషయాన్ని తమ కవితలో నొక్కి వక్కానించారు. నెపాన్ని దూరంగా నెట్టివేసి దూరం పెట్టిన సత్యాన్ని నిదానంగా అర్థం చేసుకుంటే జీవితం రుజు మార్గంలో నడుస్తూ సార్థకతను పొందుతుందనే నిజమైన సత్యాన్ని తమ కవితలో తేటతెల్లం చేస్తూ ఆద్యంతం అలతి పదాల పోలికలు, ప్రతీకలతో జీవితపు విలువలను తెలియజేసే విధంగా తమ కవితా శిల్పాన్ని తీర్చిదిద్దడం అభినందనీయం. వారికి నా హృదయపూర్వక అభినందనల మందారాలు. తమ మృదు మధురమైన పలుకులతో అందరినీ అలరించి మెప్పిస్తున్న నాకు నచ్చిన కవిత నిర్వాహకురాలు మీరు అనురాధ గారికి హృదయపూర్వక శుభాభినందనలు అంటూ తమదైన చక్కని ప్రత్యేకతతో సావిత్రి రంజోల్కర్ గారు మనకు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు. మరి జీవితపు విలువలను తెలియజేసే చక్కని కవిత శ్రీ దాస్యం లక్ష్మి గారిది. ఆ యొక్క కవితను మనకు దృశ్యమానం చేస్తూ అంతే చక్కని పదాలతో సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు సావిత్రి రంజోల్కర్ గారు. మన సీనియర్ కవయిత్రిమణి గారు, వారు లలిత గేయాలు అంశ నిర్వాహకురాలు కూడా, మృదు మధుర భాషిని. మరి సావిత్రి రంజోల్కర్ గారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు. మరి చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపారు. అలాగే శ్రీ దాస్యం లక్ష్మి గారు మంచి కవితను, నైతిక విలువలను తెలియజెప్పే కవితను వ్రాసారు. మీ యొక్క సమీక్ష అభినందన పొందారు. శ్రీ దాస్యం లక్ష్మి గారికి శుభాభినందనలు, ధన్యవాదాలు. గత వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక దండు ఆంజనేయరాజు గారిది. వారి కూడా తమ యొక్క ప్రత్యేకతతో సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను మనకు పంపుతారు. వారికి నచ్చిన కవిత డాక్టర్ మామిడాల శైలజ గారిది. దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం నుండి. ముందుగా నాకు నచ్చిన కవిత వేదిక క్రమం తప్పకుండా అందిస్తున్న నిర్వాహకురాలు శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి స్వాగత కుసుమాలు. అలాగే అడ్మిన్ గారైన శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, గురుతుల్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారములు. ఈ వారం నాకు నచ్చిన కవిత డాక్టర్ మామిడాల శైలజ గారిది. ఫిబ్రవరి 23వ తేదీన చిత్ర కవిత మరచెంబు
చిత్రకవితకు గాను వారి యొక్క శీర్షిక పేరు జ్ఞాపకాల మరుగున. ముందుగా ఇలా అంటారు డాక్టర్ శైలజ గారు: మరుగున మూలన మౌనంగా నిలిచిన మరచెంబు, కాలమే నిద్రపోతుంది, చిరునవ్వుల చప్పుడు, చేతుల వెచ్చదనం, చిరకాల గాథల సుగంధం దాగి ఉంది అంటూ ఆనాటి తళతళ మెరిసే ఇత్తడి మరచెంబు సుగంధములను మన సాహితీ సుగంధాలుగా ఆనాటి జ్ఞాపకాలను డాక్టర్ శైలజ గారు అందించారు. మళ్ళీ ఇలా అంటారు శైలజ గారు: కాలం పరుగులు తీసినా చరిత్ర మారిన క్షణాలు దాని వంపుల్లో ప్రతిబింబమై మనసుకు మళ్ళీ బాల్యాన్ని చేరువ చేస్తాయి అని. చిన్ననాటి తీపి మమతానురాగాలను వారి మరచెంబు చిత్రకవిత ద్వారా డాక్టర్ శైలజ గారు తెలియజేశారు. చివరిగా అంటారు: మరచెంబు ఖాళీగా కనిపించినా అందులో నిండింది గడిచిపోయిన రోజుల మమకారం, తిరిగిరాని క్షణాల తీయని వేదన, మనసును తాకిన కాలపు మధుర స్వప్నం అంటూ ఆనాటి తీపి గురుతుల అందమైన మమతల మరచెంబు తీయని తీయని మధుర జ్ఞాపకాలుగా మనకు అందించిన డాక్టర్ శైలజ గారికి అభినందనలు. అలాగే నాకు నచ్చిన కవిత వేదికను అందిస్తున్న శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి ధన్యవాదాలు అంటూ ఆంజనేయరాజు గారు మాధవధార విశాఖపట్నం నుంచి మరచెంబు చిత్ర కవితపై డాక్టర్ మామిడాల శైలజ గారు రాసిన కవితకు చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలికని పంపారు. ఆంజనేయరాజు గారు మీకు కృతజ్ఞతాస్తుతులు. అలాగే మరచెంబు గురించి చక్కని కవితను అందించిన డాక్టర్ మామిడాల శైలజ గారికి శుభాభినందనలు. అలాగే ఈ వారం మనకు వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది. వారికి నచ్చిన కవిత శివరంజని వకులాభరణం గారిది. వారి యొక్క కవితా శీర్షిక జడ కోలాటం. శివరంజని గారి కవిత ఒక మధుర జ్ఞాపకాల సువాసనలా పాఠకుని మనసును తాకుతుంది. ఈ కవితలో కవి బాల్యపు స్మృతులను, ప్రకృతి సౌందర్యాన్ని, స్త్రీ జీవితంలోని సున్నితమైన అనుభూతులను మల్లెపూల పరిమళంతో కలిపి కవిత్వ రూపంలో మలిచారు. సాదా సీదా జ్ఞాపకాన్ని కూడా హృదయానికి హత్తుకునే భావరసంతో నింపడం ఈ కవిత యొక్క ప్రత్యేకత. కవిత ప్రారంభంలోనే కవయిత్రి తన అంతర్ముఖాన్ని తడిమే భావాన్ని వ్యక్తం చేశారు. గుండె లోతును తడిమి చూసుకున్నప్పుడల్లా చిక్కని చిరునవ్వును నాకు వరమిస్తుంది. ఈ పంక్తుల్లో మనసు లోతుల్లో దాగి ఉన్న జ్ఞాపకాలు బాధ కన్నా ఆనందాన్నే ప్రసాదిస్తాయనే సూచన ఉంది. గతాన్ని తలుచుకున్న ప్రతిసారి ఒక సున్నితమైన చిరునవ్వు మనసును అలుముకుంటుందనే భావాన్ని కవయిత్రి ఎంతో సున్నితంగా వ్యక్తం చేశారు. నా వేళ్ల చివర్లతో చెలిమి చేస్తూ అందమైన మల్లెమాలై నా వాలు జడలో వసంతమాడుతుంది. ఇక్కడ మల్లెపూలను కేవలం పుష్పాలుగా మాత్రమే కాకుండా ఒక స్నేహితురాలిగా భావించడం కవితలోని భావుకతను తెలియజేస్తుంది. మల్లెపూల పరిమళం జడలో అలంకారంగా కాకుండా వసంతాన్ని తెచ్చే చిహ్నంగా నిలుస్తుంది. బాల్యపు జ్ఞాపకాలను గుర్తు చేసే పంక్తులు కవితలో ప్రత్యేకమైన మాధుర్యాన్ని కలిగిస్తాయి. బాల్యపు స్మృతుల్లో మల్లెదండలన్నీ గుండె దొంతర్లలో నెచ్చెలి బంతులై పరుగుతో సరాగాల అలలలవుతుంటాయి. ఈ భాగంలో కవయిత్రి జ్ఞాపకాలను కదిలే దృశ్యాలుగా చూపించారు. మల్లెదండలు బాల్యపు ఆటలుగా, ఆనందాలుగా మనసులో పరుగులు తీస్తున్నట్టుగా చిత్రీకరించారు. ఇది కవితకు సంగీతాత్మకమైన నడకను కూడా ఇచ్చింది. కవిత చివరిలో సంధ్యాకాలాన్ని ఒక నమ్మదగిన స్నేహ హస్తంగా చూపించడం చాలా అందమైన భావన. వేసవిలో సంధ్యాకాలపు నేస్తం, అనుబంధాల దొంతరలను పేర్చే నమ్మదగిన హస్తం. ఇక్కడ సంధ్యా సమయం కేవలం కాలం మాత్రమే కాదు, అది అనుబంధాలను, జ్ఞాపకాలను మళ్ళీ ముడిపెట్టే ఒక భావోద్వేగ క్షణం. ఈ ఉపమానం కవితకు ఒక తాత్విక మాధుర్యాన్ని ఇస్తుంది. భాష సాదాసీదాగా ఉన్నా భావాలు సుగంధభరితంగా విరజిమ్ముతాయి. మల్లెపూల పరిమళంలా ఈ కవిత కూడా పాఠకుని హృదయంలో మెల్లగా వ్యాపిస్తూ జ్ఞాపకాల జడలో కోలాటం ఆడే భావానుభూతిని కలిగిస్తుంది అంటూ చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపారు మనకు డాక్టర్ మామిడాల శైలజ గారు. మీకు ధన్యవాదస్తుతులు. అలాగే మల్లెలంటే
మక్కువ లేని మగువ ఎవరు. అటు మహిళలందరికీ కూడా మల్లెలంటే చాలా ఇష్టం. మరి అటువంటి మల్లెలపైన చక్కని కవితను అందించారు మనకు శివరంజని మకులాభరణం గారు. మీకు శుభాభినందనలు. మరి ఇవి ఈ వారం మరియు పోయిన వారం వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు. మళ్ళీ వచ్చే వారం సమీక్షాభినందన అభిప్రాయ మాలికల సమాహారంతో కూడిన నాకు నచ్చిన కవిత అంశంలో మళ్ళీ కలుద్దాం. మరి అప్పటి వరకు కూడా మన నేటి కవితా శ్రేణి అంతా కూడా తమకు నచ్చిన కవితలను ఎంచుకొని తమకు నచ్చిన భావాలతో అలతి పదాలతో చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపగలరని మీకు విన్నవిస్తూ, అలాగే మన యూట్యూబ్ లింక్ నాకు నచ్చిన కవిత యూట్యూబ్ లింక్ రాగానే మీ యొక్క కామెంట్లని, సలహాలని, సూచనలని, అభినందనలని కూడా ఆ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుతూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.